అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఇప్పుడైతే నేను పోపిన్యోలో ఉన్నా, ట్రావెలింగ్ వ్లాగ్ చేస్తున్నా. ఇక ఇప్పుడైతే అన్ని ప్లేసెస్ అయిపోయినాయి, ఇక చూడ్డానికి ఇక ఏం లేవు. ఇక ఒక రోజు పోపిన్యోలో ఉన్నా అంటే కొంచెం పెద్ద సిటీ ఇదైతే చాలా బాగుంది. ఇక్కడైతే ట్రైన్ చూడొచ్చు, సూపర్ ఉంది కదా. నాకైతే పోపిన్యో అయితే ఫుల్ లాంగ్ కొంచెం ఒక ప్లేస్ మిస్ అయింది. అది ఏంటంటే ఇది ఫిషెస్ ఉంటాయి కదా, అవన్నీ పెద్ద ఫిషెస్ అవన్నీ ఉంటాయి. అది ఒక్కటి మిస్ అయినా. నేను వెళ్దాం అనుకున్నా కానీ టైం దొరకలేదు, ఇంకా మర్చిపోయినా. ఇలా అయిపోయింది. అప్పుడు నేను చూసే టైంకి క్లోజ్ అయిపోతుంది, ఇక అందుకోసమే వెళ్తలేను. ఫొటోస్ అయితే ఇలా ఉన్నాయి చూడండి, సూపర్ ఉంది కదా. ఇక లాస్ట్ అయితే సూపర్ ఉంది. ఆ ఫిష్ కోసం అన్న వెళ్దాం అనుకున్నా కానీ అదే €13 చూడటానికి. ఇక మళ్ళీ చూద్దాంలే. ఇప్పుడైతే మన స్టేషన్ వచ్చింది, రైల్వే స్టేషన్. పోపిన్యో రైల్వే స్టేషన్ చూపిస్తా. ఇలా ఉంటుంది, మెట్లు కొంచెం లిఫ్ట్లా ఉన్నది. ఇక మనం వెళ్తుంది మాసే అంటే ఆగ్లే, అక్కడ నుంచి వెళ్తుంది. ఇక రైల్వే స్టేషన్ కొంచెం చాలా పెద్ద. నేను వెళ్తున్నప్పుడు చూపిస్తున్నా. మనమైతే ట్రైన్లో కూర్చున్నాం. ట్రైన్ అయితే నాకు చాలా బాగుంది. బుల్లెట్ ట్రైన్ ఎట్లుంటుందో అలా ఉంది ఇది. అంటే నాకు మాత్రం అంతే, కొంచెం అలా అనిపిస్తుంది. ఇప్పుడైతే నేను చూస్తున్నాను కదా, ఇక్కడైతే నాకు ఛార్జింగ్ తక్కువైంది, ఒక 20% ఉంది. ఛార్జింగ్ కూడా పెట్టవచ్చు, కొన్ని వేరే ప్లేస్లో పెట్టాలి. ఇక పవర్ బ్యాంక్ ఉంది కదా, దాంతో ఒక 50% ఎక్కేసింది. ఇక మనమైతే ఇక్కడ కూర్చున్నాం. లగేజ్ అందరు ఇక్కడ పెట్టుకుంటున్నారు. ఇక మనమైతే కొంచెంసేపు కూర్చున్నాం. ఇక్కడ నుంచే ఇంకా సీట్లు అయితే నాకు చాలా బాగుంది, కంఫర్ట్ ఉంది. ఇలా ఉంటుంది అంతా. ఇక ఇప్పుడైతే నైట్ ఒక 6:30 అయింది. 6:30 అంటే ఇక్కడ 6:30 కాగానే చీకటి అయిపోతుంది. ఒక ½ అన్ అవర్ వెయిట్ చేసి ఇక ట్రైన్ వచ్చింది 7కి. ఇక చూడొచ్చు మీరే ఎంత చీకటి అయిందో. చలి మాత్రం ఘోరంగా ఉంది. మనమైతే ఆగ్లేకి వచ్చేసినాం. నేను డైలీ ఇక్కడ నుంచే వెళ్తా. ఇక్కడ నన్ను చూపిస్తున్నా కదా, నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంటే ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఈ ట్రావెలింగ్ వ్లాగ్ వచ్చేసింది. ఎంత బాగుందంటే అంత బాగుంది. లైట్లతోటి అది వాటర్ ఇంకా లైట్ అట్లా పెట్టిర్రు. మనమైతే అది చూసుకుంటూ వెళ్తున్నాం. సూపర్ కదా. నేను రోడ్ దాటుదాం అనుకున్నా కానీ దాటలేను. మనమైతే ఇక చూసేందుకు వెళ్ళిపోదాం. ఇక ఈ నుంచి వెళ్తా. నేను డైలీ ఈ నుంచి వస్తా. ఇక్కడ కొంచెం సూపర్ ఉన్నది. ఇక్కడ జ్యువెలరీ అనుకుంటా. కొంచెం వీళ్ళది ఎట్లా అంటే జీసస్ రోమన్ ఏమంటారు దాని పేరు, రోమన్ నుంచి వాళ్ళ ట్రెడిషనల్ నుంచి తయారు చేస్తారు. సపరేట్గా ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడైతే జైపూర్ ప్యాలెస్ మన ఇండియన్ రెస్టారెంట్ అనుకుంటా. నేను ఎప్పుడు తినలేను, అంటే నేను ఎప్పుడు చూడలేను, ఇంకా పట్టించుకోలేను. నేను చూసే వారికి క్లోజ్ ఉంటుంది. ఇక్కడ మండి అన్నీ 55 అంత ఎక్కువ రేట్లు ఉన్నాయి. ఎక్కువ రేట్లో ఉంటే ఎవరు కొంటారు అసలుకి? నాకే ఇండియన్ అయ్యిండి నాకే ఇంట్రెస్ట్ వస్తలేదు. ఇక నార్మల్గా ఫ్రెంచ్ వాళ్ళు ఎందుకు కొంటారు అంటే అంత రేట్ ఉంది. అది €55 అంటే నార్మల్ కాదు ఒక్క తినడానికే. ఇక మనమైతే ఇక చీకటిగా నైట్ ఇది నైట్లో వచ్చేసినాం. ఇక మనకైతే నేను డైలీ ఈ నుంచి వస్తా. ఈ నుంచి మొత్తం బాగుంటుంది. నాకడ ముందు వచ్చేసినట్టున్నారు జీప్ పట్టుకొని. ఇక మనమైతే ఇక వచ్చేసినాం. ఇక్కడ బస్ స్టేషన్ ఇక్కడనే స్టాప్ ఇక్కడనే అవుతుంది. ఇక మనమైతే వెళ్దాం. ఇక అప్పుడైతే పోపిన్యో ఎలా ఉందో నాకు లైక్ చేయండి చాలు, అంత అవసరం లేదు. ఇక ఈ వీడియోకి అయితే ఇంతే. ఇక మళ్ళా కలుద్దాం. అంటే ఇంకొక సిటీ తీసుకెళ్తా, అది సూపర్ ఉంటుంది. ఇక చూద్దాం. ఇక వ్లాగ్ అయితే ట్రావెలింగ్ వ్లాగ్ అయితే ఇంతే ఉంటుంది. ఇక కొన్ని వేరేలాగా చేద్దామని అనుకుంటున్నా, కానీ చూడాలా. ఇక వీళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలి మాత్రం ఘోరంగా ఉంది. ఇక అట్లుందనమాట. మళ్ళీ కలుద్దాం, సరేనా? బాయ్ బాయ్.